అలాగే ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థవంతులు అనేటువంటి విషయాన్ని మనము దేవుని గ్రంథంలో చూస్తే మొట్టమొదటిగా దేవుడు యథార్థవంతుడండి. బైబిల్లో తెలియజేస్తున్నది చూడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30 వచనం చూడండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడెము. దేవుడు యథార్థవంతుడండి. అంటే యెహోవా దేవుడు యథార్థవంతుడు. ఆయన నిజమైన దేవుడు, వాస్తవమైన దేవుడు, ఖచ్చితమైన దేవుడు. అంటే ఆయన యథార్థవంతుడండి. ఆయన చెప్పింది చేయగలిగినటువంటి దేవుడు. ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో మోసం లేదు, కపటము లేదు. యథార్థవంతుడండి దేవుడు. ఆయన ఎప్పుడైనా పలికినటువంటి వాక్కు ఖచ్చితమైనది. ఆయన దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా నెరవేర్చినటువంటి దేవుడు. అబద్ధం ఆడనటువంటి దేవుడు ఆయన. వాస్తవమైనటువంటి దేవుడు అండి. యెహోవా దేవుడు యథార్థమైనటువంటి దేవుడు ఆయన. కనుక ఎవరు యథార్థవంతులంటే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు యథార్థవంతుడండి. ఆయన ఆయనలో కపటం లేనటువంటి వాడు, అబద్ధం లేనటువంటి వాడు, యథార్థమైనటువంటి దేవుడు ఆయన. బైబిల్లో యెహోవా దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడో కూడా మనం చూడగలం.